యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ కామెంట్ చేస్తే మన వీడియో ఎక్కువ సర్క్యులేట్ అవుతుందండి. చాలా మంది లైక్ చేయడం కానీ కామెంట్ చేయడం కానీ మర్చిపోతారు. మన వీడియోలు వాట్సాప్ చేస్తా ఉన్నారు. దానికంటే ముఖ్యంగా లైక్ కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు దయచేసి దేశం కోసం, ధర్మం కోసం, హిందువుల ఐకమత్యం కోసం పెట్టిన ఛానల్ నాకు మద్దతు ఇచ్చేందుకు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు 10 మందికి షేర్ చేయండి వీలుంటే. అయితే కొంత బాధ ఉన్నది నాకు, వాస్తవానికి ఏంటంటే కొంత బాధ ఉన్నది. ఎందుకంటే చాలా మంది చాలా రోజుల నుండి స్టూడియో హైదరాబాద్లోనే ఉండాలి, వరంగల్నే ఉండొద్దు అని చెప్పేసి నాకు 6000 సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుండి 6000 అంటే 6000 సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుండి కూడా నన్ను చాలా మంది అడగడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మీరు హైదరాబాద్లో ఉంటే మీకు వర్క్ చేసేవాళ్ళు, ఉద్యోగం పనిచేసేటోళ్ళు చాలా మంది దొరుకుతారు, కంటెంట్ బాగా దొరుకుతుంది హైదరాబాద్లో. మీరు ఇంటర్వ్యూ చేయాలనుకుంటే సెలబ్రిటీస్ దొరుకుతారు, రాజకీయ నాయకులు అందరూ కూడా హైదరాబాద్లోనే అవైలబుల్గా ఉంటారు. యాంకర్స్ కానీ ఇంటర్వ్యూ చేసేటోళ్ళు చాలా మంది హైదరాబాద్లోనే అవైలబుల్ ఉంటారు. మీకు వరంగల్లో అవైలబుల్ ఉండరని నాకు 6000 సబ్స్క్రైబర్స్ అయినప్పటి నుంచి కూడా చాలా మంది పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు మెసేజ్ పెట్టారు. సో నాకు చాలా పర్సనల్గానే కాదు, మీరు కామెంట్ కూడా చేస్తారు చాలా మంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను నిరూపించుకోవడానికి నేను ఇన్ని రోజులు వరంగల్ నుండే మీకు నేను పనిచేసిన, ఓరుగల్లు బిడ్డగా మీ బిడ్డగా నేను పనిచేసిన. తెలంగాణలో ఓరుగల్లు ఏమాత్రం తగ్గదని కూడా నేను నిరూపించిన. 1,17,000 చిల్లర అంటే దాదాపు 1,18,000 మంది సబ్స్క్రైబర్స్ వరకు మనం వచ్చినాం ఈ వరంగల్ నుంచి. అంటే మన వరంగల్ సత్తా ఏంటిది అనేది కూడా మనం చూపించినాం. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ వరంగలే కాదు, తప్పని పరిస్థితులు మనకు హైదరాబాద్కు కంపల్సరీ స్టూడియో పోవాలి అనే ఉద్దేశంతో అంటే ఈ 2-3 రోజులల్లా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను ఒక 2 years తర్వాత హైదరాబాద్కి వద్దామనే ఆలోచన నాకుండే. అటువంటి పరిస్థితులల్లా నేను ఏంటంటే ఒక 2 yearsది నేను ఇంకొక వారం 10 రోజులలో ఇక హైదరాబాద్కు స్టూడియోను హైదరాబాద్లో స్టార్ట్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి మొన్న హైదరాబాద్కి వచ్చినా సరే ఒక స్టూడియో చూసినాము, అక్కడ నుండి కార్యక్రమాలు అక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. సో ఇంకొక వారం రోజులు 10 రోజులు కూడా పట్టదు, ఎందుకంటే మంచి రోజు చూసి ఇనాగ్రేషన్ చేస్తా. కొంచెం బాధగా ఉన్నది, మీ అందరి కోరిక మేరకు వస్తున్నా, సంతోషంగా ఉన్నది. అంటే మన ఛానల్ను ముందుకు తీసుకుపోవడమే కాదు, హిందువులందరినీ ఐకమత్యం చేయడం కోసం హైదరాబాద్ అనే ఒక పట్టణాన్ని నేను ఎంచుకున్న. అక్కడ నుండే ఇక నేను కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అనుకున్నా. నాకైతే వరంగల్ను వదిలిపెడతానంటే చాలా బాధ, ఎందుకంటే నాకు ఇక్కడ చాలా సెంటిమెంట్స్. నేను ఒక ఇల్లు నుంచి ఇంకో ఇంటికి మారాలంటే కూడా బాధపడే రోజులు, ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అటువంటిది నేను ఇక్కడ నుండి హైదరాబాద్కి వస్తారంటే అసలు మనసు అయితే నా మనసులో లేదు. కొంచెం బాధగా ఉన్నది, కానీ తప్పని పరిస్థితిలో నినాకమున్న కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే తప్పదుగా, ఎందుకంటే మనం ఒక లక్ష్యం కోసం మనం లక్ష్యాన్ని ఎంచుకున్నాం. ఆ లక్ష్యం మనం చేరుకోవాలంటే కొన్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఆ లక్ష్యం కోసం. ఇంకోటి ఏంటంటే మనసు కూడా బాధగానే ఉన్నది, వాస్తవానికి చాలా అంటే చాలా బాధగా ఉన్నది. ఇక పెయిన్ మామూలుగా ఉన్నది, ఎందుకంటే నాకు ఇక్కడ దాదాపు అన్ని కుల సంఘాలు కావచ్చు, అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అందరితో సంబంధాలు నాకు మంచి సంబంధాలు, చాలా మంచి సంబంధాలు. నేను ఎప్పుడు కూడా ఒక తప్పు చేయాలని నేను అనుకోను. అసలు నా వల్ల ఏ తప్పు జరగదు అనుకుంటా. ఒకవేళ నా వల్ల తప్పు జరిగితే ఇది నా వల్ల జరిగిన తప్పు అని ఒప్పుకునేది, నేను ఖచ్చితంగా ఒప్పుకునే దాంట్లో ముందుంటా. చాలా మంది అంటే నాకు సెంటిమెంట్స్ బాగా, నా దోస్తాన్ నా సర్కిల్ కూడా చాలా ఉన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా సర్కిల్, నాకు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ లో కూడా నాకు సర్కిల్ ఉండొచ్చు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఇది నేను పుట్టిన గడ్డ, ఈ గడ్డ మీద నాకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడ నుండే బాగుపడ్డా, ఇక్కడ నుండే సంపాదించుకున్నా, ఇక్కడ నుండే ప్రయోజకునైనా, ఇక్కడ నుండే చదువుకున్నా. నేను అన్ని రకాలు, నేను ఇక్కడ నుండే అవమానాలు పడ్డా, ఇబ్బంది పడ్డా, బాధపడ్డా. ఎంతో మంది ఎన్నో రకాలుగా అవమానపరిచి నన్ను ముందుకు పోనీయకుండా కూడా చాలా మంది అడ్డుకున్నారు, నన్ను ముందుకు పోనీయకుండా. ఇవన్నీ కూడా భరించిన, కానీ తప్పదు, ఇక సమయం వచ్చింది, తప్పదు. అంటే నేను ఇంకో 2 సంవత్సరాల తర్వాతనే వద్దామని అనుకున్నా. ఒక 1.5 year తర్వాత నేను పూర్తిగా షిఫ్ట్ అయిదాం అనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ యొక్క జరిగే పరిణామాలు కావచ్చు, జరిగే పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే కొంత మనం హైదరాబాద్కు పోవడం అనేది తప్పనిసరి కూడా అనిపించింది. దాంట్లో మీరు అందరూ కూడా చాలా మంది హైదరాబాద్కే రావాలి మీ కోరడం, మీరు కోరిన మీ ప్లేస్కే, మీ హైదరాబాద్కే నేను వస్తానా ఓరుగల్లు బిడ్డగా. మరి ఈ ఓరుగల్లు బిడ్డను మీరు హైదరాబాద్ నుంచి కూడా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా, తెలుగు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా హిందువులందరూ కూడా నన్ను ఆదరిస్తారని, నాకు సహకరిస్తారని, నాకు సలహాలు సూచనలు ఇస్తారని, నా వెన్నంటు ఉంటారని నేను ఆశిస్తున్నా. ఈ యొక్క ఛానల్ను ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా మీ వంతు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.